ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు తెలుసా? పిల్లల మనస్సు దేవుని పూదోట అని. బాలుడు అతడు వెళ్ళవలసిన మార్గములో బోధించుము, వృద్ధుడైనను దాని నుండి త్రోవ తప్పడు. సామెతల గ్రంథము 22:6 మనకి చెప్తుంది. పిల్లల మనస్సు దేవుని తోట లాంటిది, దానిలో ఏ విత్తనం వేయబడ్డదో అదే పండిస్తుంది అని. సమూయేలు 3:10 మనకి ఏం చెప్తుందంటే, దేవుని స్వరం తెలిసిన పిల్లాడు సమాజానికి తీర్పునిచ్చే న్యాయాధిపతిగా ఎదిగాడు. మరి ఏలి కుమారులు ఎలా అయ్యారు? దేవుని భయం లేకుండా పెరిగి పాపంలో పడ్డారు. 1 సమూయేలు 2:12-17 వాక్యం గమనించినట్లయితే మరి మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. మరి నేటి సమాజంలో ఎవరైనా సరే, అది మతాలకు సంబంధించింది కానే కాదు, పిల్లల మనస్సులను తమ ఆలోచనలతో ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనం ఆందోళన చెందకూడదు. మనం చేయవలసింది చిన్నప్పటి నుంచే పిల్లలను సత్యవాక్యపు పునాది వేసి వాళ్ళని పెంచాలి. వారు దేవుని వాక్యంతో పెరిగితే మోసమును చాలా సులువుగా గుర్తించగలుగుతారు. పిల్లలను మనం రక్షిస్తే వారు రేపటి తరాన్ని రక్షిస్తారు. దేవుని వాక్యము వారి హృదయంలో ఉంటే వారు చీకటిలో వెలుగులా మెరుస్తారు. యేసు కూడా పిల్లల్ని ఇలా అన్నారు కదా, పిల్లలను నా యొద్దకు రానియండి, వారిని ఆపకండి, ఎందుకనగా పరలోక రాజ్యము ఇటువంటి వారిదే అని. మత్తయి 19:14 కనుక మన పిల్లలలో పరలోక రాజ్యపు విత్తనాలు నాటుదాం. మన పిల్లల గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పిల్లల మనస్సుల్లో నీ వాక్యపు వెలుగును నింపుము. ఈ లోకపు వింత పోకడల నుండి వారిని కాపాడము. వారు నీ సత్యంలో నడిచి సమాజానికి ఆశీర్వాదముగా నిలవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సత్య సువార్తను ప్రకటించడానికి మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. అది మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే. ప్రభువు నామంలో వందనములు.